హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడుకుందాం. బ్లాక్ హోల్స్ అంటే విశ్వంలో ఉండే అత్యంత ఆశ్చర్యకరమైన వస్తువులు. ఇవి భూమి కంటే కోట్ల ఎరుగు భారంగా ఉంటాయి. వాటి ఆకర్షణ శక్తికి వెలుగుతో సహా ఏదైనా లాగేసుకుంటుంది. ఈరోజు మనం బ్లాక్ హోల్స్ అంటే ఏమిటి, అవి ఎలా ఏర్పడతాయి, ఈ బ్లాక్ హోల్స్ మన భూమికి ప్రమాదమా, ఇలా ఎన్నో విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. బ్లాక్ హోల్స్ అంటే ఖగోళంలో ఒక అద్భుతమైన ప్రాంతం. అక్కడ గురుత్వాకర్షణ బలంతో ఏమీ బయటికి రాలేదు, కాంతి కూడా రాలేదు. బ్లాక్ హోల్ అంటే ఖాళీ స్థలం కాదు, అది ఎక్స్ట్రీమ్గా డెన్స్ అయిన బలమైన మాస్. ఇవి ఎలా ఏర్పడతాయంటే, బ్లాక్ హోల్స్ ఏర్పడే ప్రాసెస్ పేరు స్టెల్లర్ కొలాప్స్. ఒక పెద్ద నక్షత్రం జీవితం చివరికి వచ్చాక తనంతట తానే కూలిపోతుంది. అది అంతగా కుదించుకుపోతే బ్లాక్ హోల్ అవుతుంది. ఒక్కసారి బ్లాక్ హోల్ అయిన తర్వాత దానికి తిరుగులేదు. ఈవెంట్ హొరైజాన్, ఇది తిరుగురాని పాయింట్. బ్లాక్ హోల్ చుట్టూ ఉండే అంచును ఈవెంట్ హొరైజాన్ అంటారు. అదే తిరిగి రాలేని స్థానం. మీరు దాన్ని దాటిపోతే ఇక ప్రపంచం మిమ్మల్ని చూడలేదు, అక్కడ సమయం నిలిచిపోతుంది. నిజంగా కాదు, కానీ బయట చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. బ్లాక్ హోల్ దగ్గర టైం స్లో అవుతుంది. ఈ ఫెనోమినాన్ను టైం డిలేషన్ అంటారు. అంటే మనం బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే మనకు కొన్ని నిమిషాలే అయినా బయట ప్రపంచానికి సంవత్సరాలే గడిచిపోతాయి. ఇది టైం ట్రావెల్ లాంటి అనుభూతి. ఈ బ్లాక్ హోల్స్లో చాలా రకాలే ఉన్నాయి. స్టెల్లర్ బ్లాక్ హోల్స్ నక్షత్రాల వల్ల ఏర్పడతాయి. సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ గెలాక్సీ మధ్యలో ఉంటాయి. మన మిల్కీవే గెలాక్సీలో కూడా ఒకటి ఉంది, అదే సజిటేరియస్ ఏ. బ్లాక్ హోల్స్ కూడా చచ్చిపోతాయా అంటే, స్టీఫెన్ హాకింగ్ అనే గొప్ప శాస్త్రవేత్త హాకింగ్ రేడియేషన్ అనే ఒక సిద్ధాంతం చెప్పారు. దాని ప్రకారం బ్లాక్ హోల్స్ చాలా కాలం తర్వాత చిన్న చిన్న ఫోటాన్లు విడిచి చివరకు మాయం అయిపోతాయట. అంటే ఇవి శాశ్వతం కావు. మన భూమికి ప్రమాదమా అంటే, నిజంగా బ్లాక్ హోల్స్ భయంకరమైనవే, కానీ మన భూమికి దగ్గరలో ప్రమాదకరమైన బ్లాక్ హోల్స్ లేవు. మన దగ్గర బ్లాక్ హోల్స్ ఉండే అవకాశాలు చాలా తక్కువ, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కానీ తెలుసుకోవడం మాత్రం చాలా ఆసక్తికరం. బ్లాక్ హోల్స్ను మనం ఎలా కనబెడతామంటే, బ్లాక్ హోల్స్ కనపడవు, ఎందుకంటే అవి కాంతిని కూడా బయటకు పంపవు. అయితే వాటి చుట్టూ ఉన్న వాతావరణంలో కనిపించే విషయాల ద్వారా అరేషన్ డిస్క్ అనే పదార్థాల గుండ్రని గుట్టు బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతూ భారీ వేడిని సృష్టిస్తుంది. దానిని టెలిస్కోప్లో గుర్తించవచ్చు. 2019లో మనం మొదటిసారి బ్లాక్ హోల్ ఫోటోను తీశాము. M87 గెలాక్సీలోని బ్లాక్ హోల్. ఇది ఎంటైర్ సైన్స్ వరల్డ్కి ఒక సెన్సేషన్ అయింది. బ్లాక్ హోల్స్ భవిష్యత్తులో ఎలా ఉపయోగపడతాయంటే, ఇప్పటి వరకు మనం బ్లాక్ హోల్స్ని భయంగా చూస్తున్నాం, కానీ భవిష్యత్తులో ఇవే మనకు కొత్త అవకాశం కావచ్చు. బ్లాక్ హోల్స్ చుట్టూ ఉన్న పదార్థాల నుంచి వచ్చే ఎనర్జీ భవిష్యత్తులో పవర్ జనరేషన్కి ఉపయోగపడే అవకాశం ఉంది. టైం డిలేషన్ వల్ల బ్లాక్ హోల్స్ పక్కన ప్రయాణించడం ద్వారా మనం భవిష్యత్తులోకి వెళ్లే టెక్నాలజీ అభివృద్ధి చేసే అవకాశం ఉంది. బ్లాక్ హోల్స్లో జరిగే మార్పుల ద్వారా మనం గ్రావిటీ ప్లస్ క్వాంటంల న్యూనతత్వ సిద్ధాంతాలను కలిపే ప్రయత్నం చేస్తున్నాం. చాలామందికి ఆసక్తికరమైన ప్రశ్న, బ్లాక్ హోల్స్లో మనం పడితే ఏం జరుగుతుంది? మిమ్మల్ని అక్షరాల నూడిల్స్లా లాగేస్తుంది. మీరు పడే దశలో మీకు కొన్ని సెకండ్ల పాటు ఏమీ తెలియదు, కానీ బయట వాళ్ళకి మీరు ఎన్నాళ్ళైనా అక్కడే ఆగిపోయినట్టు కనిపిస్తారు. సింగులారిటీ చేరిన తరువాత మనం ఏమవుతామో తెలియదు, ఎందుకంటే అక్కడ భౌతిక శాస్త్రము నియమాలు పనిచేయవు. ఇది మనకు ఎప్పటికీ నిదానించలేని ప్రశ్న, కానీ అదే ఈ ప్రపంచం యొక్క అందం. బ్లాక్ హోల్స్ అనేవి విజ్ఞాన ప్రపంచంలో చీకటి అద్భుతాలు. ఇవి మనకు కొత్త కొత్త ప్రశ్నలు రేపుతాయి, సమాధానాల కంటే ఇంకా ఎక్కువగా. అంతరిక్షంలోని ఈ అద్భుతాలను అర్థం చేసుకోవడానికి మానవుడి కృషి ఇంకా కొనసాగుతోంది. బ్లాక్ హోల్స్ చుట్టూ చీకటి మాత్రమే కాదు, ఎన్నో ఆసక్తికరమైన వెలుగులు కూడా దాగి ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.